నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మిమ్మల్ని కలిసే నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది మీ జ్యోతి. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మనం ఆహారం తీసుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. స్కిన్ హెల్త్ ఏమిటా అనుకుంటున్నారా? ఖచ్చితంగా మన ఆరోగ్యం, మన స్కిన్ ఎంత బాగుంది, ఎంత ఆరోగ్యంగా ఉంది అనేదే మనం ఎంత హెల్తీగా ఉన్నాము అనేది తెలియజేస్తుంది. సో ఈ స్కిన్ బాగుండాలి అంటే ఏం చేయాలి డైలీ? చాలామంది చాలా రకాలుగా సన్ స్క్రీన్స్ అని లేదా ఏవో క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు. బట్ అవన్నీ వాడటం వల్ల ఫలితం ఉండొచ్చు, కాదనటం లేదు. కానీ మన ఇంట్లో దొరికే ఎన్నో అమూల్యమైన విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాం. మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మన స్కిన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వీటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు లోపలికి ఆహారం సరైంది తీసుకోకపోతే బయట ఎన్ని రాసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అది మాత్రం గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక విషయం ఏమిటంటే బొప్పాయి. మనందరికీ తెలుసు బొప్పాయిలో ఏ విటమిన్ ఉందని. ఏ విటమిన్ కళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, చక్కగా జుట్టును పెంచుతుంది. ఇదంతా మనకి తెలిసిన విషయమే. దాని గురించి హెల్త్ అంటే ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఆహారం ఎలా తీసుకోవాలి అన్న వీడియోలో నేను ఇంకా కూలంకుషంగా మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం స్కిన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బొప్పాయి స్కిన్కి ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. బొప్పాయిని బాగా మక్కిన బొప్పాయి తీసుకోండి. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. బొప్పాయి అనేది డైరెక్ట్గా అలా అప్లై చేయటం కూడా ఫలితం ఉంటుంది. అఫ్కోర్స్ అలా అప్లై చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. కానీ బొప్పాయిలో మీరు ఖచ్చితంగా పాలు లేదా పెరుగు రెండు కలిపి మాత్రం కాదు సుమా. పాలు తప్పితే పెరుగు. పాలను తీసుకుంటే పెరుగుని తీసుకోకూడదు, పెరుగుని తీసుకుంటే పాలను తీసుకోకూడదు. సో బొప్పాయిలో పాలు లేదా పెరుగుని ఒక కప్ ఆఫ్, మనకి స్కిన్ మొత్తానికి అనుకోండి, బాడీ మొత్తానికైనా రాసుకోవచ్చు. అఫ్కోర్స్ ఫేస్ వరకు చాలామంది ఫేస్ అండ్ హ్యాండ్స్ ఎక్కువగా మనం అప్లై చేయటం ఎక్కువగా ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేస్తూ ఉంటాం. కాబట్టి బొప్పాయి ఒక కప్ ఆఫ్ బొప్పాయి ముక్కలు తీసుకుంటే అందులో పాలు ఒక టీ గ్లాసుడు పాలు తీసుకోవాలి. అంటే అది ఎలా ఉండాలి అంటే క్రీమీగా ఉండకూడదు, కొంచెం జారుడుగా ఉండాలి. సో అలా తీసుకొని పాలని ప్లస్ ఇందులో ఎన్ని ఆయిల్, కొబ్బరి నూనె కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, లేదా ఆముదం కావచ్చు, ఇలా ఏదైనా, లేదా ఎనీ క్రీమ్. మీరు సన్ స్క్రీన్స్ ఏవో రాసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఏదో క్రీమ్ ఉంటుంది. ఏది లేకపోతే మనం ఫేస్కి అప్లై చేసుకునే క్రీమ్ అయినా పర్వాలేదు, ఎనీ క్రీమ్. ఆయిల్ రాస్తే, ఆయిల్ పెడితే క్రీమ్ స్కిప్ చేయండి. క్రీమ్ కనుక అందులో కలిపితే ఆయిల్ని స్కిప్ చేయండి. ఏదో ఒకటి తీసుకొని స్కిన్ మీద ఎప్పుడూ కూడా స్కిన్ని ఇలా పైకి రబ్ చేయాలి. మీరు ఫేస్ మీద అప్లై చేసినా పైకే అప్లై చేయాలి. స్కిన్ మీద, ఎక్కడ స్కిన్ మీద అప్లై చేసినా, మామూలుగా చాలామంది కిందికి రుద్దేస్తూ ఉంటారు. ఈవెన్ సోప్ కూడా జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా స్కిన్ ఇలా రబ్ చేయకూడదు, కిందికి రబ్ చేయకూడదు, పైకి. ఇలా పైకి ఒక 5 to 10 minutes మర్దన చేసుకోండి స్కిన్ని. డైలీ చేసుకున్నా పర్వాలేదు, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times అలా చేసుకోవటం వలన ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. స్కిన్ చాలా అంటే చాలా క్లీన్గా కనిపిస్తుంది, మృదువుగా అవుతుంది స్కిన్. సో ఈ రెమెడీస్ కనుక ఖచ్చితంగా మీరు పాటిస్తే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది నిజం. ఎందుకంటే ఇది నేను స్వతహాగా రెగ్యులర్గా పాటించే విషయం. బొప్పాయి కనపడితే నేను చేసే పని అది. బొప్పాయి తింటాను, అట్ ద సేమ్ టైం అలా స్కిన్కి అప్లై చేసేస్తూ ఉంటాను. సో నాకు తెలిసిన విషయం కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ రూపంలో మీరు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే, బ్యూటీ టిప్స్ కానివ్వండి, లేదా హెల్త్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఎనీథింగ్, మీకు ఈ విషయం మీద అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా నా వంతుగా నేను ప్రయత్నం చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్కారం.